హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు 6వ శతాబ్దం 7వ శతాబ్దం మధ్య కాలంలో గుప్త వంశపుల రాజుల కాలంలో కట్టిన ఉండవల్లి గుహల గురించి మీకు చెప్తాను. ఈ ఉండవల్లి గుహలు విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఈ ఉండవల్లి గుహలు 6వ శతాబ్దం 7వ శతాబ్దం అంటే దాదాపు 1500 సంవత్సరాల కాలపు నాటిది. ఈ గుహలోని 6 అడుగుల పొడుగుల ఆదిశేషు పైన విశ్రాంతి తీసుకుంటున్న మహావిష్ణువు రూపం ఉంది. నేను ఈ మహావిష్ణువు రూపాన్ని చూడగానే కాలుకు పూలు పెట్టి మొక్కున్నాను. మహావిష్ణువు రూపాన్ని అప్పటి కాలంలో చాలా బాగా చేశారు. చూడగానే మనసు ధన్యమైపోయింది. అదే విధంగా శ్రీ మహావిష్ణువు తల దగ్గర దీపం వెలుగుతూ ఉంటుంది. మహావిష్ణువు చుట్టూ శిల్పాలను చాలా అంటే చాలా బాగా చెక్కారు. 1500 సంవత్సరాలు అయినా సరే స్తంభాలు అలాగే ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. అదే విధంగా ఇక్కడ వినాయక స్వామి విగ్రహం కూడా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాయితో చెక్కి ఉంచారు. ఈ గుహలోని బ్యాట్స్ అంటే చీకటి పక్షులు చాలా ఉన్నాయి. దీన్ని చూడగానే చాలా భయం వేసింది. నాకు భయం వేసినా సరే మీకోసం చూపించడానికి వీడియో అయితే తీశాను. ఈ పక్షులు అనేవి తలకిందులుగా పడుకుని ఉన్నాయి. ఈ ఉండవల్లి గుహలు 3 అంతస్తులు ఉంది. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా విజయవాడ వెళ్తే తప్పకుండా ఉండవల్లి గుహలను చూసేదానికి వెళ్ళండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.